ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. వాక్యదానం కొరకే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నాను. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, మీరు గమనించండి. ప్రేమ వృద్ధి చేయ గోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ప్రేమ వృద్ధి చేయటానికి ఆలోచించే యొక్క వ్యక్తి తప్పిదములు దాచిపెడతాడు. ఎందుకో తెలుసా? ప్రేమే దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆ దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి, నువ్వు నిజముగా దేవుడి ప్రేమను తెలుసుకున్న వ్యక్తివైతే సహోదరుల్ని మన్నిస్తావు. ఆ తప్పులను నీవు ఎత్తి చూపించు. ఎందుకో తెలుసా? నీలో దేవుడు ప్రేమ ఉంటే నువ్వు ప్రేమను వృద్ధి చేయాలి కాబట్టి, నిజంగా నువ్వు దేవుడు కుమారుడుగా కుమార్తెగా మార్చబడాలి అంటే తప్పిదములు దాచిపెడతావు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క విషయంలో నువ్వు గొప్ప ఆశీర్వాదం కలిగి ఉండాలి అంటే నిజంగా ప్రేమ వృద్ధి చేయాలి. ఎందుకో తెలుసా? మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమే లోకాన్ని ప్రేమించినది. నిజంగా ఆ ప్రేమ ఆ యొక్క శత్రువు శిలువ మీద వేసి చంపుతూ ఉన్నప్పుడు నిజంగా వారిని ఏమీ కూడా ఆ తప్పిదములు దాచిపెట్టాలని, ప్రేమ వృద్ధి చేయాలని తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరగరు గనుక దయతో వీరిని క్షమించమని అడుగుతూ ఉన్నాడు. చూసినారా దేవుడి బిడ్డలారా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ప్రజలు చేసే తప్పిదము మరి దాచిపెట్టి ప్రేమను వృద్ధి చేయాలి కాబట్టి, ఆ కరుణామయుడైన ఆ ప్రభు పాపులమైన మనము దుర్మార్గంగా దేవుడు తన యొక్క సొంత కుమారుని భూమి మీదకు పంపించినప్పుడు ఆయనను మనం గౌరవించలేదులే, కానీ ఆయన్ని మనం చంపివేయటానికే సపోర్ట్ ఎక్కువగా చేసి ఆ ప్రేమమయుడైన దేవుణ్ణి మనం చంపుతూ ఉన్నాం. నిజంగా ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమను వృద్ధి చేయాలి, మానవుని క్షమించే దేవుడు కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క తప్పిదము దాచిపెట్టి ఆ తప్పిదాన్ని క్షమించి నిజంగా తన కుమారుడుగా తన కుమార్తెలుగా మార్చబడాలని, ఆ రాజ్యంలో మనం అందరం ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. కనుక మనం ప్రేమమయులము, మనం ప్రేమ కలిగి ఉండాలి, ఇతరులను క్షమించాలి. కాబట్టి మనము కూడా దేవుని యొక్క మార్గంలో నడుద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరిచిందిగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, ప్రేమను వృద్ధిపరిచేవాడు, తప్పిదము దాచిపెడతాడని సెలవు ఇచ్చినవాయా. మానవులు చేసే తప్పిదాలను క్షమించి వారిని కూడా ఆ నిత్య నరకములో నుంచి విడిపించి పరలోక రాజ్యంలో ఉండాలనే నువ్వు ఇష్టపడి ప్రేమతో ప్రేమించినావు కాబట్టి వారిని క్షమించినావు. మమ్మల్ని అందరినీ మీరు క్షమించిన దేవుడు కాబట్టి మీ కృపలో బలపరిచి ముందుకు నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం. ఆమేన్. దేవుడి బిడ్డలారా, మీ అందరికి వందనాలు. మరి ఈ యొక్క వీడియోను కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్.